హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే సూపర్ హ్యాపీ. మా గోదావరిలో ఎలా ఉంటారు అనుకుంటానండి, పల్లెటూరులో ఎలా ఉంటామండి, టౌన్లోకి వెళ్ళాక మళ్ళీ బట్టలు మార్చేస్తామండి. బట్టలు మార్చేస్తామండి, లాంగ్వేజ్ కూడా మార్చేస్తామండి. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటామండి బాబు, మాకు రాజమండ్రి తూని వెళ్ళాక స్టైల్గా మాట్లాడుతామండి. ఏమండి కాఫీ తెస్తున్నారా అంటది మా ఆవిడ. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. గోదావరి నువ్వు మాట్లాడు. ఎంగేజ్మెంట్ తర్వాత ఒక డే గ్యాప్ ఉందని చెప్పాను కదా, ఆ గ్యాప్ డే రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ చూసారు కదా, సో చక్కగా చలిమంట వేసుకొని కొంతసేపు అక్కడ ఫన్ చేసుకున్నాము. అయిపోయిన తర్వాత నీట్గా ఫ్రెష్ అయ్యి ఇక్కడ టిఫిన్కి వచ్చేసాము. నిన్నంటే కొంచెం హడావడి అది ఉంది కాబట్టి ఉప్మా తిప్పేశారు. ఈరోజు మాత్రం పూరీ చేసామన్నమాట. అందరం ఒక్కొక్కరు తినేసిన తర్వాత 1 by 1 పూరీస్ చేసేసుకున్నాము. సో అలా అయితే పూరీస్ కంప్లీట్ చేసుకున్నాం. టిఫిన్ అయితే పూరీతో కంప్లీట్ అయిపోయింది. ఇదిగో మనకైతే ఇక్కడ ఈవెంట్ సప్లైస్ కూడా వచ్చేసాయి. అదేనండి, టెంట్ సామాన్లు కూడా వచ్చేసాయి. సో చైర్స్, పైన టెంట్, నెక్స్ట్ కుకింగ్ చేసే రిలేటెడ్ బాండీలు ఇవన్నీ అయితే వచ్చేసినాయి. వాళ్ళు బిజీగా టెంట్ సామాన్లు అన్నీ దింపుతుంటే వీళ్ళు మాత్రం ఆటో ఎక్కి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు పిల్లలు. మంచిగా పూరీలు అయితే తినేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా బోర్ కొడుతుంది. సో అక్కడైతే బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గా, చూద్దాం పదండి అని చెప్పి ఇంకా అందరూ అంటుంటే సరే అక్కడికి వెళ్దాము, ఎట్లా చెరువు కూడా అక్కడే కాబట్టి ఎంజాయ్ చేద్దాము, కొంతసేపు చిల్ అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంటికి మేము దేనికని స్టార్ట్ అయ్యాము, బ్రిడ్జ్ చూద్దామని చెప్పి. ఆ బ్రిడ్జ్ దగ్గర పోనే లేదు మేము. ఆ బ్రిడ్జ్ అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇంక మేము చెరువు దగ్గర ఇట్లా కాలు పెట్టి చిల్ అవుతున్నాం. ఇంకా ఏదో ఒకటి టైం పాస్ చేసుకోవాలి కదా, అలా కొంచెం ముచ్చట్లు, వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము మంచిగా. సో దట్స్ ఇట్. కొంచెం సేపు అయితే ఇక్కడ టైంపాస్ చేసుకున్నాం. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఎంతసేపు మహా అయితే ఒక 1 hour అయితే ఇక్కడ ఉన్నాము. దాని తర్వాత ఇంకేం చేయాలో తెలియక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కుక్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మనం ఎంటర్టైన్ అవ్వాలంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పి ఇంకా మంచిగా స్పీకర్స్ అయితే అన్నీ అరేంజ్ చేసుకొని డ్యాన్సెస్ అయితే స్టార్ట్ చేసాము. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 1 day తర్వాత వాళ్ళు కూడా వస్తారు కదా, సో వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్ చేయాలి కాబట్టి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడ మంచిగా. సో ఈ రూమ్ అంతా స్టోర్ రూమ్లో అయిపోయింది. యాక్చువల్లీ ఇట్స్ అ బెడ్రూమ్ బట్ ఇట్ బికమ్ లైక్ ఎ స్టోర్ రూమ్.
లక 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 తాం తరగడ ధీం తరగడ దోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం దోం నం ఛం ఛం తా ధీం దోం నం ఛం ఛం తక ధీం దోం నం తక 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 తలాం దోం తక తలాం దోం తక తలాం దోం తలపుల కలుపుకు తోను విచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అది సారిక సరే వందనో అభివందనో నీ అందమే ఒక నందనో. మేబీ డ్యాన్సెస్ మీకు బోర్ కొట్టుండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు డెలీట్ దెమ్. అవన్నీ కూడా మాకు మెమరీస్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఫుల్గా. సో దాని తర్వాత ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అద్దర్పేట బీచ్ అంట, సో అక్కడికైతే వచ్చాము. చాలా మంది మిస్ అయ్యారు ఫ్రెండ్స్. ఇటు తిరిగితే బాగా వస్తాం. చెప్తా, మీ డాడీకి పంపిస్తాను. ఇది నీకు అయిపోయింది రేవే. చెక్కేస్తారు చూసుకో, ఇంక అంతే నీ పని. మంచిగా ఆ డే అయితే అట్లా ఎంజాయ్ చేసేసాము. సో ఇక్కడతో మనం 28th డే అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 29th ఆఫ్ నవంబర్ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వచ్చే డే అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళంతా. సో రిలేటివ్స్ అయితే వచ్చేసారు. క్రాంతి ఇక్కడ మంచి చిల్ మూమెంట్కి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అందరం కలిసి ఏదో బ్యాండ్ మేళం లాగా ఫ్రెంచ్ ప్లేట్ అయితే వేసేసుకున్నాము. సో అదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, హెయిర్ స్టైల్ అటు ఇటు చిందరబందరగా ఉండకుండా సటిల్డ్గా ఉంటుందని. సో ఇక్కడ నేను తమ్ముడు నా ఎంగేజ్మెంట్కి ఏం ఫుడ్ పెట్టామా అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. నా చిన్న కొడుకు ఇక్కడ ర్యాండమ్గా వీడియో తీసాడనమాట.
ప్లేటా తినండి. ఎందుకు దేవాంశ్ లీవ్ హిమ్. ఎలా చూడరా ఏ మళ్ళీ రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి దీన్ని. ఊరికే ఏటో తీసుకొస్తా వెళ్ళు లేస్తేనే మేము మరి తర్వాత వాయిస్ రికార్డింగ్ పెడతాం. మా ఆవిడ ఎక్కువసేపు తిని బాబోయ్. ఇది మష్రూమ్ కర్రీ, గుమ్మడికాయ, ఒక గుమ్మడికాయ కూర వండించింది. ఈ గుమ్మడికాయ కూర నాకు గుమ్మడికాయలు వడ్డించింది. అమ్మ అంజరాజావేరి అది బావగారికి చూడండి వద్దన్నానే అది మనం డ్రాప్ అయిపోమంటారు. హాయిగా వేసాను ఇప్పుడు. మంచిగా భోజనాలు అంతా అయిపోయినాయి. సో ఈవినింగ్ కొంచెంసేపు అందరం ఈవెంట్ ఎలా జరిగిందని మాట్లాడుకుంటూ పిల్లలతో కొంచెం సేపు సరదాగా టైం స్పెండ్ చేసాము. సో వాళ్ళతో కొంచెం డైలాగ్స్ చెప్పించి కొంచెంసేపు ఆడిపించాం, లేదా చాలా ఇరిటేట్ చేస్తున్నారని చెప్పి. సో ఆ రోజైతే అలా హ్యాపీగా చీర్ఫుల్గా అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడే నెక్స్ట్ డే కూడా వచ్చేసాము. నెక్స్ట్ డే ఇది 30th నవంబర్ సండే అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళిపోవాలి, హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి. సో తమ్ముడికి ఏదో పని ఉంటే సో తను ఆ పని మీద వెళ్ళిపోయినాడు. సో ఇక్కడ మమ్మీ వచ్చేసరికి షాపింగ్కి వెళ్తుంది ధర్మవరం. లైక్ మా పిన్ని కూతురుది మ్యారేజ్ ఉందన్నమాట మార్చిలో. సో దానికోసం పట్టు చీరలు తీసుకుందామని చెప్పి మమ్మీ వెళ్తుంది. సో అక్కడే కదా కార్ మళ్ళీ అక్కడికే వస్తుంది కదా అని చెప్పి నేను కూడా వాళ్ళతో ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంట్లో ఎట్లైనా బోర్ కొడుతుంది కదా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేసరికి ధర్మవరం అయితే వెళ్ళాము. అక్కడ ఎంతగా అనిపించలేదు కలెక్షన్. బెడ్షీట్స్ అలాంటి చిన్న చిన్నవి అయితే తీసుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి తాటిపత్రి అయితే వచ్చాము. అక్కడైతే శారీ కలెక్షన్ చాలా బాగుంది, చాలా అఫోర్డబుల్గా అనిపించినాయి. బార్గెన్ చేస్తే కొంచెం బాగానే ఇచ్చారనమాట శారీస్ అయితే. ఇక్కడ వచ్చేసరికి కొన్ని పట్టు శారీస్ అయితే తీసుకున్నాము. లైక్ పెళ్లి కూతురికి అయితే తీసుకున్నారు. సో అవన్నీ ఏమి రివీల్ చేయట్లేదు. మ్యాక్సిమం మీకు ఇక్కడ చూస్తే శారీస్ నేను చూపించిన మోడల్స్లో అయితే ఖచ్చితంగా ఒక్కొక్కటి అయితే తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి అంటే డ్రేప్ చేస్తే కొంచెం తెలుస్తుంది కదా. నా పైన డ్రేప్ చేస్తుంటే నేను మరీ వైట్ టీషర్ట్ వేసుకున్నాను కాబట్టి అంత లుక్ తెలియట్లేదు. సో అందుకని మమ్మీ పైన ఇట్లా వేసి చూపిస్తున్నాం. లైక్ వాళ్ళు ఫుల్గా డ్రేపింగ్ చేసి అయితే చూపించరు, ఎందుకంటే శారీస్ కొంచెం కాస్ట్లీ శారీస్ కదా, పాడైతాయి అని చెప్పి. మనం కన్ఫామ్గా ఏదైనా తీసుకుంటాము అంటే అప్పుడు చేయొచ్చేమో, అప్పుడు కూడా చేయరు నాకు తెలిసినంత వరకు. శారీస్ జస్ట్ అట్లా పైన వేసుకోవడానికి మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ శారీ కొంచెం బాగా నచ్చింది. సో తీసుకున్నామా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి గెస్ట్ చేసి చెప్పండి.
అయితే ఇప్పుడు చూస్తున్న శారీలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే 2 కలర్ కాంబినేషన్స్ అయితే మమ్మీ పైన వేసుకుంది. వాటిలో మేము ఏ శారీ తీసుకొని ఉంటామో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. సో గెస్ట్ చేయండి. సో ఈ శారీలో అయితే ఒకటైతే పిక్ చేసాము, ఒకటి కాదు ఒక 4 ఎన్నో తీసుకున్నాము. బట్ ఏ శారీ ఈ 2 వాటిల్లో ఒకటైతే తీసుకున్నాం, అది ఏంటనేది కింద షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వేరే డిజైన్స్ అయితే చూసాము. లైక్ ఇట్లా పీకాక్స్ వచ్చి న్యూ డిజైన్ అంట, ఇది కూడా చాలా బాగుంది. బట్ అంటే దీనిలో అయితే నేను ఒకటి పిక్ చేసుకున్నాను ఒక శారీ. సో నేను కట్టుకున్నప్పుడు రివ్యూ చేస్తాను. సో అంటిల్ దెన్ వెయిట్. ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా, దాన్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది. పాపం వీడికైతే వాళ్ళ అక్క పెళ్ళి కాదు కానీ వీడికి ఇంకా తిరగటమే సరిపోతుంది. పాపం షాపింగ్ అని చెప్పి. పెళ్ళి అంటే చిన్న ఈవెంట్ కాదు కదా, ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. సో దానికోసం పాపం వీటిని దుద్ది వాడేస్తున్నారు అనమాట. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్, బికాస్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. ఐ హోప్ తాటిపత్రి మీకు నియర్ బై ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే శారీస్ కొత్త కలెక్షన్, అలానే మనం బార్గెయిన్ చేయొచ్చు. డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి అన్నమాట, యూనిక్.